తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడ్చల్ మండల్ గుండ్లపోచంపల్లి అనే విలేజ్లో 1989లో వెంచర్ చేయడం జరిగింది. శంకర్ యాదవ్ అని చెప్పేసి ఒక అతను చేశాడు. ఆ వెంచర్లో మేము బాధితులము 366 ప్లాట్లు చేస్తే 366 ప్లాట్లు మేము కొనుగోలు చేసినాము. సో అప్పటి నుంచి అది ఓపెన్ ల్యాండ్గానే ఉన్నదండి. దాన్ని ఎవరు మేము కన్స్ట్రక్షన్ చేయలేదు. అప్పట్లో మా పేరెంట్స్ ఏదో 10,000కు ఒక ప్లాట్ అంటే రూపాయి కూడబెట్టి కొనుక్కున్న ల్యాండ్స్ అండి అవి. అదే 10,000 ప్లాటు ఈరోజు ₹1 కోటి వాల్యూ ఉందండి. ఎందుకంటే పక్కపొంటి ఈయన కాలేజీలు ఉన్నాయి. సో ఈయనకు దాని మీద కన్ను పడేసి మంత్రి మల్లారెడ్డి ఆయనకు అప్పుడు పదవి లేనప్పటి నుంచి మా ల్యాండ్ మీద కన్నేసి చూసి వాళ్ళని వీళ్ళని పెట్టడము, భయభ్రాంతులకు గురి చేయడము, మమ్మల్ని అక్కడికి రానియకుండా చేయడం అనేది చేసిండు. ఎప్పుడు బిఫోర్ కమ్మింగ్ పొలిటికల్, ఆయన రాజకీయంలోకి రాక ముందుకు పైసా ఉన్నది కాబట్టి పబ్లిక్ని పెట్టి మమ్మల్ని భయానికి గురి చేసిండు. తర్వాత ఆయనకు పవర్ వచ్చినాక మంత్రి అయినాక ఇంకా కొంచెం ఎక్కువ చేసేసి డైరెక్ట్గా ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాడు. మీరు చూడొచ్చు 2017 డాక్యుమెంట్ ప్రింట్ కూడా తీసుకొచ్చాము మేము. మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి అతను 16 ఎకరాలు మల్లారెడ్డి కొడుకైన మహేందర్ రెడ్డికి ఏ విధంగా ట్రస్ట్కు రాసిచ్చాడో క్లియర్ కట్గా ఉన్నది కూడా మా దగ్గర ప్రింట్ ఉన్నది. మరి 2017లో వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. ఎందుకు క్రియేట్ చేశారు? ఇప్పుడు అక్కడ కోట్లు పలుకుతున్నాయి. మేమంతా గరీబోలం, పేదోళం, మేము ఆయనతో కొట్లాడలేకపోతున్నాం. ఎన్నిసార్లు వెళ్ళి అయ్యా మాకేమైనా న్యాయం చేయని అడిగితే కొండ్రా మీకేంద్రా చేసేది, అవన్నీ చెత్త కాయిదాలు తీసుకెళ్ళక చెరువులో పడేసేయండి, మీకు రాదు, మీ ల్యాండే లేదు అని చెప్పి. మీరు 300 మంది పైన ఉన్నారు కదా, మరి అందరూ ఒకసారి వెళ్ళి కంప్లైంట్ చేశారు. 366లో అప్పట్లో దుష్యంత్ రెడ్డి అని చెప్పేసి, మరి దుష్యంత్ రెడ్డి అని బోయినపల్లి నివాసి, ఆయన అడ్వకేట్ అండి. ఆయనకి ఈ ల్యాండ్ గురించి చాలా తెలుసు కాబట్టి ఆయన ఏం చేశాడంటే 10 సంవత్సరాల క్రితము అతని మనుషులను పెట్టి అనుచరులను పెట్టేసి మీ ల్యాండ్ అంతా పోతుందని చెప్పేసి ఒకటి ఫేక్ అనౌన్స్మెంట్ చేసి భయం చేసి ఎవరి దగ్గర అయితే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయో ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి అక్కడంతా బోయినపల్లి వాసులే కాబట్టి వాళ్ళని భయపెట్టించి 40,000కు 50,000కు తీసుకున్నాడండి. రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఓన్లీ డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. సో అట్లా డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే 260 నుంచి 270 ప్లాట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మిగిలిన 110 ప్లాట్లు మాత్రం మేము ఎవరికి భయపడలేదు. మేము ఆ రోజు నుంచి కొట్లాడుకుంటే ఈ రోజు కూడా కొట్లాడుకుంటూనే వచ్చాము, ఇక్కడ దాకా వచ్చాము. మేమైతే లైవ్గా ఉన్నాము, 110 మంది ఉన్నామండి. మాకు న్యాయం జరగాలి, ఈ 110 మందికే న్యాయం జరగాలని అడుగుతున్నాం. టోటల్గా 23 ఎకరాలలో 110 మందికి రావాల్సిన ప్లాట్లు రావాలి. వాళ్ళు మిగతా ప్లాట్లు వాళ్ళు ఉంచుకుంటారా ఎవరికి ఇచ్చుకుంటారో కూడా మాకు సంబంధం లేదండి. ఎందుకంటే బాధితులు మాత్రం మేము 110 మందిమే ఉన్నాం. మల్లారెడ్డిని వెళ్ళి కలిసారండి ఎప్పుడన్నా? కలిసామండి. మల్లారెడ్డిని మన యూనివర్సిటీ కాలేజ్ దగ్గర కలిసాము, వాళ్ళ ఇంటి దగ్గర కలిసాము. ఎందుకంటే బోయినపల్లిలో ఆయన ఇంటి దగ్గరనే మేము ఉండేవాళ్ళమండి అందరం. అక్కడనే అదే కాలనీకి సంబంధించి ఉంటాము, అందరినీ గుర్తుపడతారు. అయినా కూడా ఆయన మాకేం సాయం చేస్తా అని చెప్పి ఎప్పుడు మాట ఇవ్వలేదండి. ఆయన ఒకటే మాట, ఎంతసేపు ఉన్నా కూడా ఏం రాదురా మీకు, ఏం దొరకదురా, వెళ్ళిపోండి, ఇది మీది ఫేక్, ఇది కాదు అని అంటు. ఎందుకని అట్లా మాట్లాడుతున్నావు, మేము డాక్యుమెంట్ సేల్ డీడ్ ఉన్నది కదా, నువ్వు అట్లా అంటున్నావు. సరే నీకు కావాలంటే తీసుకో, మేము ఇచ్చేస్తాం భూమి, మాకేమైనా డబ్బులు ఇవ్వు, మాకేమైనా డబ్బులు ఇస్తే మేము ఇచ్చేస్తాం, తీసేసుకొని నువ్వే ఉంచుకోని కూడా చెప్పాం. అట్లా కూడా ఇవ్వడం లేదండి. దౌర్జన్యంగా మాకే రూపాయి ఇవ్వకుండా మమ్మల్ని అక్కడికి రానియకుండా చేసి ఆయన్నే తీసేసుకోవాలని ఆలోచనతోటి దుర్బుద్ధితోటే ఉన్నాడు మల్లారెడ్డి. మాకు ఎటువంటి సాయం చెయ్యడు. ఆయన గవర్నమెంట్ ఉంది కాబట్టి 10 ఏళ్ళ నుంచి మాకు చాలా ఇంకా రిస్క్ అయిపోయింది. ఇప్పుడు మేమేంటంటే రేవంత్ అన్న దగ్గరకు వచ్చినాం. రేవంత్ అన్నకు ఆల్రెడీ ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి ఆయన దృష్టికి తీసుకెళ్ళాం మేము. ఈ సర్వే నెంబర్ మైసమ్మ కూడా అని చెప్పి తెలుసు. ఆయన మాట్లాడుతా అన్నాడు కాబట్టి మళ్ళీ మాట్లాడలేదు. ఇప్పుడు న్యాయం జరుగుతుందని మేము ఇక్కడ దాకా రావడం జరిగింది.